బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిరు ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ సర్కార్. ఇక రేపు ప్రీమియర్ షోకి అనుమతించినట్లుగా వెల్లడించింది. ఇక అదే విధంగా టికెట్ల రేటు విషయంలో కూడా వెసులుబాటును కల్పించింది. మొత్తానికైతే చిరు ఫ్యాన్స్ ఇప్పుడు సందడి చేసుకుంటున్నారు. ఇక రేపు ప్రీమియర్ షో కళ్ళ ముందుకు రానుంది. తెలంగాణలో మనశంకర వరప్రసాద్ గారు టికెట్ల ధరల పెంపుకు ప్రభుత్వం అనుమతించింది. ఈ నెల 12వ తేదీ నుంచి వారం రోజుల పాటు టికెట్ల ధరల పెంపుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. సింగిల్ స్క్రీన్ కి 50 రూపాయలు, మల్టీప్లెక్స్లో 100 రూపాయలు పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించింది. ఇక రేపు ప్రీమియర్ షోకు కూడా అనుమతించింది సర్కార్. ప్రీమియర్ షో టికెట్ ధర 600గా నిర్ణయించింది. మొత్తానికైతే మనశంకర వరప్రసాద్కు సంబంధించి టికెట్ల రేట్లు పెంచకూడదు అంటూ హైకోర్టు అయితే నిర్ణయం తీసుకుంది. దీని మీద అయితే ఆదేశాలు జారీ చేసింది. అయితే కొంచెం వెసులుబాటు కల్పించింది తెలంగాణ ప్రభుత్వం. దీనికి సంబంధించి అయితే టికెట్ల వెసులుబాటుకు సంబంధించి అనుమతించింది. వారం రోజుల పాటు పెంచుకోవచ్చు. అది కూడా 50 రూపాయలు అయితే సింగిల్ స్క్రీన్కి, మల్టీప్లెక్స్కి 100 రూపాయలు పెంచాలి అంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. ఇక మొత్తం మీద తెలంగాణలో మనశంకర వరప్రసాద్ సినిమాకు అడ్డు లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రీ రిలీజ్ కళ్ళ ముందుకు రానుంది రేపు. ఇక ఆంధ్రప్రదేశ్లో అయితే ఇప్పటికే టికెట్ల ధరల పెంపు కొనసాగుతుంది. ఇటీవల రిలీజ్ అయిన రాజాసాబ్ విషయంలో మాత్రం ప్రభుత్వం మాత్రం సానుకూలంగా స్పందించలేదు. టికెట్ల రేటు పెంచకూడదు అంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోని టికెట్ల రేట్లు పెంచకుండా అదే ధరలకి షో అయితే జరిగింది. ఆంధ్రప్రదేశ్లో మాత్రం రాజాసాబ్కి సంబంధించి టికెట్ల రేట్లు అయితే పెంచడం జరిగింది. ఇక తెలంగాణ ఈ విషయంలో మాత్రం తెలంగాణ ప్రభుత్వం అయితే సానుకూలంగా లేదు. రాజాసాబ్ విషయంలోనే చెప్పుకోవాలి. ఇక చిరు విషయంలో మనశంకర వరప్రసాద్ గారు సినిమా విషయంలో అయితే సానుకూలంగా స్పందించింది. చిరుకు మాత్రం అవకాశం ఇచ్చింది టికెట్ల రేట్ల విషయంలో. మరి ఏంటి ఈ రెండు సినిమాల మధ్య ఎన్నో రోజులు వ్యత్యాసం లేదు. కేవలం 3-4 రోజుల తేడాతోనే సినిమా రిలీజ్ అయింది. ఒక సినిమాకి ఆ విధంగా ఒక సినిమాకు పక్షపాతం ఎందుకు చూపించింది అంటూ కూడా ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అటు చిరు ఫ్యాన్స్ వర్సెస్ డార్లింగ్ ఫ్యాన్స్ అన్నట్టుగా ఇక్కడ సిచ్యువేషన్ అయితే తయారైంది. మొత్తానికైతే తెలంగాణ ప్రభుత్వం కొందరు హీరోల పట్ల సానుకూలంగా ఉంటుంది, మరికొందరు హీరోల పట్ల కాస్త కఠినంగా వ్యవహరిస్తుంది అనేది ఇక్కడ మరోసారి అయితే మన కళ్ళకు కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ టికెట్ల ధర విషయంలో కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. టికెట్ల పెరుగుదలకు తనకు ఎటువంటి సంబంధము లేదు అంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. అయితే ఇది మొత్తం కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆజ్ఞతోనే జరిగింది అని కొన్ని వర్గాలు అయితే భావిస్తున్నాయి. మొత్తానికైతే సినీ ఇండస్ట్రీలో కాంగ్రెస్ ప్రభుత్వం కొంతమందికి అనుకూలంగా ఉంది, కొంతమందికి కఠినంగా వ్యవహరిస్తుంది అనేది ఈ రెండు సినిమాల నేపథ్యంలో అర్థమవుతున్న విషయం. రాజాసాబ్ సినిమా విషయంలో అయితే టికెట్ల పెరుగుదలకు ఎటువంటి అనుమతిని ఇవ్వలేదు. కానీ మనశంకర వరప్రసాద్ గారు సినిమాకైతే అనుమతించింది కాంగ్రెస్ ప్రభుత్వం.